అలాగే స్వామి, ఎప్పటి నుంచో ఉన్న సందేహం ఏంటంటే, మామూలుగా అమ్మవారికి సంబంధించి ఏమన్నా పూజలు జరుగుతూ ఉన్నా కానీ, లేకపోతే భజనలు జరుగుతూ ఉన్నా, కొంతమందికి ఒంటి మీదకి అమ్మవారు వచ్చేసింది, అమ్మవారు పూలు అని చెప్తూ ఉంటారు. నిజంగా అమ్మవారు అలా ఒంటి మీదకి వస్తారా? ఒకవేళ వస్తే ఇక్కడ సందేహం ఏంటంటే, ఆమె శక్తి స్వరూపిణి, శివుడు కూడా ఆమె శక్తిని ఆపలేకపోయారు. అటువంటిది మానవ మాత్రమైన మనము ఆమె శక్తి మనలోకి వస్తే తట్టుకోగలమా అనేది నా ప్రశ్న. యాక్చువల్లీ ఏం జరుగుతుంది అంటే అమ్మ, ఈ వైబ్రేషన్స్ ఇప్పుడు మనలో ఉన్న కుండలీలు ఎన్ని కుండీలు జాగృత అయి ఉన్నాయో, అప్పుడు ఆ సమయంలో మీరు వచ్చినప్పుడు ఆ తల్లి వైబ్రేషన్స్, ఆ ఊర్జ అంటాం మనం, ఆ ఊర్జకు వైబ్రేట్ అయ్యి అది వన్ టైప్ ఆఫ్ ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. అది అంతే తప్ప ఇంకా తల్లి వచ్చే శరీరం మీద రావాలంటే అంత పవిత్రమైన ఆత్మలు మనకు కావమ్మ. ఎందుకంటే ఒక పరమాత్మ ఒక ఆత్మని క్యాచ్ చేయాలంటే మన ఆత్మ ఎంత పవిత్రమై ఉండాలి. ఈ కలియుగంలో ఈ భూమిలో అంత సాధ్యం కాదు. ఆ నిమిషం కోసం వచ్చిందంటేనే ఆ బరువు అలాగైపోతుందమ్మా. ఎందుకంటే అవన్నీ మా ఎక్స్పీరియన్స్ లోపల ఉన్నది, మేము అంత అవి కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, కొన్ని తీయలేకపోతాం అనమాట. కానీ మనం ఓన్లీ ఆ చెవు దగ్గర వరకు వచ్చి సౌండ్ అంటేనే మా చెవు ఎంత వేడి అయిపోతుందో, ఇంకా ఒక శరీరం మీద వచ్చి కొందరు గంటల సేపు వరకు ఆడుతూ ఉంటారు. అంత సేపు తల్లి వచ్చి ఆడిందంటే అది కాని పని. ఓకే, మీరు ఇంత చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా మీకు అమ్మవారు ఉన్నారు అనేలాగా చిన్న ఒక కొన్ని మెసేజ్ పాస్ అవ్వడం అట్లా అలాంటివి వచ్చినప్పుడే అసలు అవే తట్టుకోలేకపోతాం. కానీ ఒక ఒంటి మీద రావడం, ఒక తల్లి రావడం అంటే అది